అన్నదాతలకు అండగా ఉండి వారి అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తామని కొత్తగా నియమితులైన నందిగామ సింగిల్ విండో చైర్మన్ కుందారం వెంకటరెడ్డి, చేగూరు చైర్మన్ పసుల బుచ్చయ్యలు స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేపల్లి కుమారస్వామి గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 6 గాలం రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే రైతులకు చదువు రాదని ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్లుగా తమను నియమించి రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నందిగామ మండల కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేపల్లి కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని, పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, చేగూరు సర్పంచ్ మాంకాల శ్రీశైలం, ఉప సర్పంచ్లు వెంకటేష్ గౌడ్, ఆవలమంద శివశంకర్, చేగూరు సింగిల్ విండో వైస్ చైర్మన్ దుబ్బ లక్ష్మయ్య, నందిగామ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావల కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు, డైరెక్టర్లు జట్ట శంకరయ్య, యాదయ్య, శ్రీశైలం, కేశముని అంచయ్య, నాయకులు చించేటి కృష్ణ, కేశముని రామచంద్రి, నరేందర్ రెడ్డి, అభిరామ్, తడకల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. నరసింహమ్మ గారు, అలాగే ఇప్పుడు డైరెక్టర్లు ఎన్నికైనటువంటి యాదబాబు గారు, నరసింహ గారు, మన శ్రీశైలం గారు, రమేష్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పెద్దలు శంకరన్న గారు, వీళ్ళందరూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు సాయంత్రం నమస్కారాలు. ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఏదైతే వాళ్ళు యాప్ లోపల డౌన్ లోపల రైతులు చేయలేకపోతే ఉన్న నియమితులైన డైరెక్టర్లు ఉన్నారు కదా, మీరు గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నారా, మీ ఆఫీస్ కాడ కూర్చున్నారా, మీరు యాప్లలో రైతులకు యూరియా డౌన్లోడ్ చేసి ఇవ్వాలి. ఆ సాయం కూడా చేయాలి. మీరు గవర్నమెంట్ ఇది బంద్ చేయాలనే ముఖ్యం కాదు, ఎందు గురించి పెట్టింది అది ఆలోచన చేసి పెట్టి ఉంటుంది, అది తీస్తారనే మాట కాదు. మీరు ఇప్పటి నుంచి ఆ యూరియా రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసేయండి. యాప్ లోపల మీరు బుకింగ్ చేయాలి, ఆ సేవలు కూడా మీరు చేయాలి. చేస్తేనే మనం రైతులకు అరే పలానా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ముందటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూపిస్తూ ఉందిరా, వాళ్ళే కష్టపడి వాళ్ళు మనతో పాటు రైతులు డైరెక్టర్ అయినందుకు మనకి ఈరోజు ఆ యాప్ వచ్చినా కూడా మనకు బుక్ చేసి ఇస్తూ ఉన్నారు. మనకు అరటి పండుగ తోలు తీసి మనకి ఏ విధంగా అయితే తినడానికి ఇస్తూ ఉన్నారో ఆ విధంగా మనకి యాప్లో కూడా బుక్ చేసి మనకి ఇస్తూ ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అనే ఎమ్మెల్యే గారికి నమ్మకం ఉండే మీకు పదవులు ఇచ్చిండు. ఆ విశ్వాసం మీరు కూడా కోల్పోకుండా పనిచేయాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారికి, మన సీఎం గారికి, పార్టీ ప్రెసిడెంట్ పెద్దలకు, మన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలోచించి ఇంత మంచి కోరిక తీసుకొని ఇంతమంది పదవులు ఇచ్చినట్టే చాలా సంతోషం. అందరు నాలేక గారు, ఇంకోరు లేక గారు, కొంతమంది వాటరింగ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉన్నారు, పదవి కావాలని ఉన్నారు. కానీ అందరికి ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టుకొని అరే నీకు ఇది కావాలి, నీకు ఇది కావాలి, ఇది కావాలి అని కొట్లాడకుండా, పంచాయతీలు లేకుండా షాద్నగర్ కాన్స్టిట్యున్సీనే 6 చైర్మన్లు, 6 మంది చైర్మన్లు, 6 మందిలో 5 మందికి వచ్చింది. ఇంకొకరికి రావాలి, అది కూడా త్వరలోనే రాబోతుంది. అది మా చేతులు లేదు, ఎమ్మెల్యే గారి చేతులు ఉంది, సీఎం చేతులు ఉంది, త్వరలోనే రాబోతుందని మాట ఇచ్చాడు. 6 మందిని కలిసి పార్టీని అభివృద్ధి చేస్తాము. ఏదున్నా మేము పార్టీకి అనుకూలంగా ఉంటాం. మా డైరెక్టర్లను కూడా నేను మంచిగా చూసుకుంటా. మా డైరెక్టర్లు అంతా మంచిగా ఉన్నారు, నాకు కూడా ఎవరేం వ్యతిరేకమైన ఉన్నారు, చాలా అనుకూలమైన ఉన్నారు. అంటే మీడియా వాళ్ళ ముందులో కూడా చెప్తున్నా అన్న, మీకు కూడా అనుకూలంగా ఉంటా. ఏదున్నా గవర్నమెంట్కు మాత్రము అనుకూలంగా రాయండి, అనుకూలంగా లేదు రాయకండి. గవర్నమెంట్ ఏ పనులు చేస్తుంది, ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మీరు ఉన్నట్టు రాయండి. మేమైతే అనుకూలంగా ఉంటాము. నాకు అవకాశం ఇచ్చిన నేను ఫస్ట్ ఇప్పుడే మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలు. పటేల్ గారికి, నందిగామ సర్పంచ్ కృష్ణ గారికి, చేగూరు సర్పంచులకు, నా తోటి డైరెక్టర్లకు, చైర్మన్లకు అందరికీ నా శుభాకాంక్షలు. దేపల్లి లేఖకు కూడా నా శుభాకాంక్షలు. నేను చెప్పిందంటే నేను అసలు పొద్దున లేసి రైతు నాకు బాగా తెలుసు, పొద్దున లేసి రైతు చేస్తాను కాబట్టి. మనందరి నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అన్న వీర్లపల్లి శంకరన్న గారి ఆదేశాలతోటి ఈరోజు చైర్మన్లు మన ఉమ్మడి మండలానికి 3 చైర్మన్లు
39 మంది చైర్మన్తో కలిపి 39 మంది డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు ఇలా నియమించబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వాళ్లకు పార్టీ గుర్తించి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. గతంలో ఈ పిఎస్సిఎస్లు ఎలక్షన్లో ఉంటుండే ఆ ఎలక్షన్లు ఉండడం వల్ల రాజకీయ ప్రాబల్యం ఉంటుందని చెప్పి ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం నామినేట్ చేయాలనే ఒక మంచి సంకల్పం. రైతుల రాజకీయాలు లేకుండా ఉండదు, నామినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేట్కు సహకరించినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ మహేష్ కుమార్ అన్న గారికి, అలాగే శంకర్ అన్న గారికి, అలాగే మండలంలోని అందరు నాయకులు, అందరు లీడర్లు, మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఏది జరగకుండా శాంతియుతంగా చైర్మన్లను ఎంపిక చేయడం జరిగింది. ఇదంతా మన నాయకుడు ఎమ్మెల్యే గారి ఒక సమర్థత. ఆయన అందరినీ కలుపుకొని పోయి అందరితోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అన్న కానీ, శ్యామ్ అన్న కానీ, మండలంలో పెద్దలు అందరినీ కలుపుకొని 6 సొసైటీల్లో 5 సొసైటీలు ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది. ఒక సొసైటీ కూడా మంగళవారం వస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే మన 2 మండలాలకు 3 సొసైటీలు ఉన్నాయి. అన్ని మండలాలకు ఒకటే ఉంటాయి. మన మండలకు అవకాశం 39 మందికి వచ్చింది 2 మండలాల్లో. అట్లే ఈ కార్యకర్తలు కూడా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది. రాని వారికి కూడా ఇంకో అవకాశాలు ఏమైనా ఉంటాయి. వాళ్ళకు కూడా అందరికి రాలేవు కనుక కొంతమందికి వచ్చినాయి. తర్వాత మిగతా వాళ్ళకు కూడా పార్టీ ఏ అవకాశాలు తీసుకోవాలని తీసుకుంటుంది. అందరిలో మన చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి మన శాసనసభ్యులకు అంతా మాట్లాడుతుండగా చాలా సంతోషం. ఈరోజు ఏదైతే చైర్మన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా నాయకుడు గారు మరి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఏదైతే చైర్మన్ డైరెక్టర్లు మరి ఈరోజు ప్రొసీడింగ్ ఇచ్చి ఛార్జీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి సాయంత్రం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకు ఆ కార్యక్రమానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి కార్యక్రమానికి కూడా మరి మండల అధ్యక్షుడు కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మరి మాజీ ప్రెసిడెంట్ జగనలక్ష్మంగా మరి చైర్మన్ కొత్తగా నూతనంగా ఎన్నుకున్న చైర్మన్ రెడ్డి గారు, అదేవిధంగా చేకూరు చైర్మన్ పసుల బుచ్చయ్య గారు, అదే ఈ కార్యక్రమానికి వచ్చిన గత 10 ఏళ్ళు చేయండి. ఈరోజు 2.5 ఏళ్లలో మన గౌరవ ఎమ్మెల్యే బడుగు బలైన వర్గాల జిల్లపల్లి శేఖరన్న గారు ఈ శాసనసభ నియోజకవర్గంలో చక్కగా ఈరోజు నిర్మాణానికి కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ అన్ని విధాలుగా మరి ఇక్కడ నుంచి పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియదు. కానీ మరి చైర్మన్లు వాళ్ళే పాత వాళ్ళే కొనసాగుతున్నారు. నిజంగా కూడా తెలిసిన ఈరోజైతే నందిగామలో చైర్మన్ కరెక్ట్ ఇరిగేషన్స్లు కానీ ఎలాంటివి జర నిర్లక్ష్యమే ఉంది. మరి దీనికి గతంలో కూడా ఏదైతే ఫర్టిలైజర్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మరి ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు కాబట్టి మనోళ్ళందరూ ఇప్పుడు రుచాన్ని అన్నట్టు, అదేవిధంగా ఎంకరేజ్ అన్నట్టు మనం ఏంటంటే మన సీఎం గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఏదైతే ఆన్లైన్ లేకుండా గతంలో ఎట్టిచ్చిర్రో మనము అట్లా అని ఆన్లైన్ కాకుండా మనం ఏదైతే కొట్లాడి కేంద్రంతో కొట్లాడి మనము ఫర్టిలైజర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతాంగాన్ని రైతే ఎన్నుముక, రైతు పండిస్తేనే మన అందరికీ కూడా మరి అన్ని కూరగాయలు కానీ వరి కానీ అన్ని రకాల ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ రైతుకు మనము అందించే ఫర్టిలైజర్ కాదండి. కాబట్టి మనం అందరం కూడా మరి ఫర్టిలైజర్ ప్రతి ఒక్కరికి కృష్ణ అన్నట్టు మనం యాప్ అయితే ఏదైతే ఉందో మనం బుక్ చేయొచ్చు. లేదు మనం కొట్లాడి అది యాప్ కాకుండా తెలియని వాళ్ళకి చాలామందికి ఇప్పుడు పంటలు కూడా కొంతమంది వేస్తలేరు. ఎందుకంటే ఇరిగేషన్స్ దొరుకుతలేవని ఈ బ్లాక్లో పోతే ఎక్కువ రేటు. కాబట్టి ఎందుకనే ఇప్పుడు కొత్తగా నూతనంగా చైర్మన్లో 3 చైర్మన్లు మరి డైరెక్టర్లు కూడా 39 మంది నియమించారు. మరి నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లో ఏదైతే ఎలక్షన్ మన పార్టీ నాయకులు కానీ కష్టపడడానికి ఈరోజు ప్రభుత్వం ఎవరు కష్టపడ్డా గవర్నమెంట్ గుర్తిస్తుంది. అదేవిధంగా మన నాయకుడు శంకర్ అన్న కూడా ఒక సర్పంచ్ కాడికించి ఒక మండలాధ్యక్షుడి కాడికించి ఈరోజు కాన్సెన్స్ ఎమ్మెల్యే అయింది. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు ఎవరెవరు పని చేస్తుంది ఏం చేస్తుంది అనేది.
తెలుసు కాబట్టి తెలిసినందుకు ముఖ్యంగా ఇప్పుడు ఈ కుందారం వెంకటరెడ్డి అన్న నిజంగా కూడా మన ఇప్పుడు కూడా రైతు బిడ్డనే కాబట్టి ఆయన వ్యవసాయం ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఎందుకంటే దాంట్లో ఫర్టిలైజర్ ఏం పడతాయి ఏంది అనేది కష్టాలన్నీ తెలుసు. బుచ్చన్న కానీ ఇట్లా చాలామంది లక్ష్మణ కానీ రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి కలిసికట్టుగా అందరూ కలుపుకొని రైతు సమస్యల మీద ఏదైతే ఫర్టిలైజర్ ఒక సమస్య ఉంది అది ఆన్లైన్ ఉంది, దాని మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపాలని వాళ్ళని కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళ పాలకవర్గ డైరెక్టర్లను కూడా అభినందిస్తూ వీళ్ళని అభినందిస్తూ మీరు చేయాల్సింది రైతులకు ఇబ్బంది జరగకుండా మీరు రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేయాలని. మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం కనుక, రైతుల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కనుక మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ ఎన్నికలకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ ఉమ్మడి చేగూరు నందిగాం మండల్ నందిగాం చేగూరు చైర్మన్లకు ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో మాకు అందరికీ పదవులు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, మాట తప్పలేదు. ఇంకోటి మేము ఏదున్నా పబ్లిక్ అనుకూలంగానే ఉంటాం. రైతులకు మేము రైతు బిడ్డలమే, పబ్లిక్ అనుకూలంగా ఉంటాము. ఒకటి మందు సంచులు మాత్రం ఒకటి యాప్ తీసేస్తే మాత్రం మందు సంచులు ఎన్ని కావాలన్నా నా బ్యాంక్ అయితే తెచ్చేయగలగానికే నేను సిద్ధంగా ఉన్నా. కానీ అది సొసైటీలో మాత్రం ఒక్కటి సీఎం గారు తీసేయాలి. ఒక్కటి తీసేస్తే మాత్రం ఎంతమంది అయినా నేను చేయగలుగుతా, నేను ఏమైనా అనుకూలంగా చేయగలుగుతా. నేను ఏం ఆశించటోను గాను. రైతులు ముఖ్యం నాకు, రైతుల కన్నా మించింది నాకైతే ఏది లేదు. ఇంకోటి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కుమారన్న, మాజీ అధ్యక్షుడు నరసింహన్ ఉన్నాడు, చేగూరు సర్పంచ్ ఉన్నాడు, నర్సాపుగూడెం మాజీ సర్పంచ్ కృష్ణ ఉన్నాడు, శివశంకర్ ఎంపీపీ ఉన్నాడు, కొమ్ము కృష్ణ నందిగామ ఉమ్మడి నందిగామ మండల్ సర్పంచ్ ఉన్నాడు. అందరి ముంగల కూడా చెప్తున్నా వెంకటరెడ్డి అన్న నాతో పాటు చైర్మన్ అయ్యాడు, వెంకటరెడ్డి అన్నాడు. అందరి ముంగల నేను మీడియా వాళ్ళ ముంగల కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా, నేను పార్టీకి అనుకూలంగా ఉంటా, ఏ పని అయినా అనుకూలంగా చేస్తా, ఏదున్నా ముఖానికే మాట్లాడతా, ఏదున్నా నిజమే చేస్తా. పార్టీకి మాత్రము ఇబ్బంది పెట్టవద్దు. పార్టీని నమ్ముకున్నోనికి పదవులు ఇచ్చింది ఇలా. పార్టీ అయితే ఎవరైతే నమ్ముకుందో అటుపడి కొట్లాడి నేను చెప్తాను. గవర్నమెంట్ కొట్లాడి యాభై చేయాలి కొట్లాడి అధ్యయనం కానీ ఇట్లా మన ఏమన్నా మన వచ్చేది మీరు ఇస్తాం, మీ అందరికీ మేము సహకరిస్తాం. కార్యక్రమం ఎంతో శుభదినము. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నమ్మకంతో పనిచేసిన కార్యకర్తలకు ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లను, డైరెక్టర్లను భర్తీ చేయడం జరిగింది మన షాద్నగర్ కాన్ఫరెన్స్ లోపల. ఈ కార్యక్రమం లోపల ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నందిగామ మండల అధ్యక్షులు కుమారన్న గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు జంగ నరసింహ గారు, అదేవిధంగా సర్పంచి నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణన్న గారు, అదేవిధంగా ఈరోజు మన ఆర్డర్ కాపీ తీసుకున్నటువంటి చైర్మన్లు మన కుందారం వెంకటరెడ్డి గారు నందిగామ గారు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ మన చేగూరు చైర్మన్గా బుచ్చన్న గారు, అదేవిధంగా చేగూరు సర్పంచ్ శ్రీశైలం గారు, ఉప సర్పంచ్ శివ గారు, వైస్ చైర్మన్ మన చేగూరు వైస్ చైర్మన్ నరసింహ గారు, ఉప లక్ష్మణ గారు, అదేవిధంగా షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహన్న గారు, నందిగామ ఉప సర్పంచ్ వెంకటేష్ గారు, ఈరోజు పెద్దలందరికీ, మరి అదేవిధంగా జట్టశంకరన్న డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా పార్టీ నమ్మకంగా పనిచేసిన వ్యక్తులకు, గతంలో పార్టీని నమ్ముకొని కష్టపడి పార్టీని బలోపేతం చేసినటువంటి రైతు సోదరులకు, బరాబర్ వ్యవసాయం చేసే వ్యవసాయం పట్ల ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళకే ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ పదవులు ఇప్పించడం జరిగింది. బుచ్చన్న
15-20 ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది, చైర్మన్ ఇస్తే దీనికి మందు సంచుల విలువ ఏందో తెలిసాలకు మందులతో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే దాని గురించి వాళ్ళకి అవగాహన ఉన్నది కాబట్టి ఈరోజు అతనికి మా చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా వెంకటరెడ్డి అన్న గారు, కుందారం వెంకటరెడ్డి అన్న గారు కూడా ఈరోజు కూడా నాకు తెలిసి నిన్నటిదాకా వ్యవసాయం నేను దంతె కొడుతున్నప్పుడు చూసిన, అంటే ఆ దంతి ఇచ్చిపెట్టి రావచ్చు చైర్మన్ పదవికి. అంటే ఇట్లాంటి క్యాండిడేట్లకు వ్యవసాయం మీద అవగాహన ఉన్నలకు దాని పట్ల అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళకి చైర్మన్ ఇప్పిస్తే రైతుల గురించి వీళ్ళు ముందర కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల గురించి కొట్లాడి రైతులకు మేలు చేసే విధంగా సకాలంలో మందులు ఎరువులు తగు చర్యలు తీసుకుంటారు కాబట్టి వీళ్ళకే ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టి కంపల్సరీ వీళ్ళకే ఇప్పించాలని చెప్పి తేవడం జరిగింది. అదేవిధంగా మేక కూడా ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేడు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రమ్మన్నం వస్తూ ఉన్నారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ డైరెక్టర్ ఇప్పుడు నూతనంగా ఈరోజు ఎన్నుకోబడ్డ డైరెక్టర్లు అందరూ కూడా ఎంతో యూత్గా ఉన్నారు, అవకాశం మంచిగా ఉంది వాళ్ళకు ముంగల, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇంకా కూడా రైతులకు చాలా సాయం చేయాలి, చాలా పనిచేసేది ఉంది వాళ్ళు.